విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్తున్న తనను పదే పదే అడ్డుకున్నారని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదన్న మేయర్ భాగ్యలక్ష్మి కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపుతూనే ఉన్నారని విమర్శించారు. విజయవాడ నగర ప్రథమ పౌరురాలైన తనను పదే పదే అడ్డగించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. వీఐపీ దర్శనాల సమయంలోనే దర్శనానికి వచ్చినప్పటికీ ఆపుతున్నారని విజయవాడ మేయర్ ఆరోపించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగర పాలక సంస్థ నుంచి శానిటేషన్ కోసం ఆలయ అధికారులు అడిగిన సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తున్నామని మేయర్ చెప్పారు. కానీ ప్రతి చోట తనను ఆపి అవమానపరుస్తున్నారని అన్నారు. బీసీ మహిళకు ఇలా చేయటం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. ఇంద్రకీలాద్రిపై విజయవాడ మేయర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందంటూ ఆరోపణ చేశారు. దీని ఫలితం ఇంతకింత అనుభవించక తప్పదంటూ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. ఒక బీసీ మహిళను మేయర్ను అడుగడుగున అడ్డుకుంటున్నారని అన్నారు. నగర ప్రథమ మహిళకు ఇదేనా ఇచ్చే గౌరవం? ప్రతి చోట మేయర్ని చెప్పుకుంటూనే పోవాలా డ్యూటీ అంటూ పోలీసులు ఆపేస్తున్నారు. వీఐపీ దర్శనం సమయంలోనే వస్తున్నాం, టైం ప్రకారం వచ్చినప్పటికీ అడుగడుగున ఆపుతున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే. ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టం మా ప్రభుత్వం అంటే ఊరుకునేది లేదు. దీని ఫలితం అనుభవిస్తారంటూ విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమోషనల్ అయ్యారు. మరోవైపు రాయన భాగ్యలక్ష్మిని గత ఎన్నికల సమయంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. అయితే చివరకు మైనార్టీ లీడర్ షేక్ ఆసిఫ్ను పోటీ చేయించారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. 47,000కు పైగా ఓట్లు మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.